భయభక్తుల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ మనిషికి భయభక్తులు అనేటివి ఉండాలి. ఎందుకంటే పెద్దవాళ్ళైనా సరే, చిన్నపిల్లలైనా సరే, ఎవరికైనా దేవుని యందు భయభక్తులు ఉండాలి. యేసునందు, యెహోవా యందు భయభక్తులు ఉండాలి. పిల్లలకైతే తల్లిదండ్రులు నేర్పాలి దేవుని యందు భయభక్తులు. తర్వాత ఎప్పుడైతే తల్లిదండ్రులు తమ పిల్లలకు భయభక్తులు నేర్పుతారో, దేవుని యందు భయభక్తులు నేర్పుతారో, వారికి పిల్లలకు ఆటోమేటిక్గా సంస్కారము, వినయము, విధేయత, తగ్గింపు, ఇవన్నీ ఆ దేవుని యందు భయభక్తుల వల్ల ఇవన్నీ అలవాడుతాయి. కాబట్టి పిల్లలకు ఫస్ట్ పేరెంట్స్ ఏం చేయాలి? తమ పిల్లలకు దేవుని యందు భయభక్తులు నేర్పాలి. యేసు యందు భయభక్తులు, యెహోవా యందు భయభక్తులు నేర్పాలి. ఎప్పుడైతే భయభక్తులు, దేవుని యందు భయభక్తులు అలవడతాయో అప్పుడు వారిలో తగ్గింపు గుణం, సంస్కారం, సత్యం, నీతి, నిజాయితీ, ధర్మం, దయ, కరుణ, ప్రేమ, ఇవన్నీ అలవడతాయి. దేవుని యందు భయభక్తులు ఉన్నందువల్ల ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కాబట్టి ఫస్ట్ పేరెంట్స్ భయభక్తులు నేర్పండి. ఫస్ట్ దేవుని యందు భయభక్తులు ఉండాలి. ఆ భయభక్తులు ఉన్నందువల్ల వాళ్ళల్లో ఇవన్నీ వస్తాయి. నీతి, నిజాయితీ, సత్యం, ధర్మం, ప్రేమ, కరుణ, దయ, తర్వాత వినయము, విధేయత, ఇవన్నీ అలవడతాయి. కాబట్టి పిల్లలకు దేవుని యందు, యేసు యందు, యెహోవా యందు భయభక్తులు నేర్పాలి. తర్వాత చదువు యందు ఇప్పుడు పేరెంట్స్ మా పిల్లలు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, తర్వాత కలెక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి అని ఇలా రకరకాలుగా, అంటే ఒక్కొక్క తమ పిల్లలు గొప్ప స్థితిలో ఉండాలని పేరెంట్స్ ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అది కరెక్ట్ కాదనను. కానీ ఫస్ట్ ఇప్పుడు కొంతమందికి మ్యాథమెటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, కొంతమందికి సైన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, కొంతమందికి సోషల్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, హిస్టరీ, కొంతమందికి తర్వాత ఇట్లా కొంతమందికి ఈ సబ్జెక్ట్స్ ఇష్టం ఉండదు, కొంతమందికి మ్యాథమెటిక్స్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి సైన్స్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి మ్యూజిక్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఆర్ట్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి సింగింగ్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి డాన్స్ అంటే ఇష్టం ఉంటుంది. ఇట్లా రకరకాలుగా పిల్లలలో వాళ్ళ పిల్లల యొక్క ఆలోచన బట్టి పేరెంట్స్ నడుచుకోవాలి. అంటే చిన్న ఏజ్లో అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th వరకు, 10th తర్వాత 11th 12th, అవునా? 10th 12th తర్వాత అక్కడ టర్న్ తిరుగుతుంది లైఫ్. స్టూడెంట్ యొక్క, విద్యార్థి యొక్క లైఫ్ టర్న్ తిరుగుతుంది. ఎందుకంటే అక్కడ
సబ్జెక్ట్ అనేది ఏ సబ్జెక్ట్ తీసుకుంటారో ఆ సబ్జెక్ట్ మీద ట్రాక్ మీద వెళ్తారు. కొంతమంది ఇప్పుడు పేరెంట్స్ నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి, నా కొడుకు డాక్టర్ అవ్వాలి, నా కూతురు లాయర్ అవ్వాలి, ఇలా నా కూతురు కలెక్టర్ అవ్వాలి, ఇలా ఆలోచించి ఆ ఆలోచన ప్రకారంగా పేరెంట్స్ ఆలోచన ప్రకారంగా సబ్జెక్టును ఇప్పిస్తారు పిల్లలకు. అది తప్పు అంటాను నేను. ఎందుకంటే డాక్టర్ అవ్వాలని మ్యాథమెటిక్స్ తీసుకుంటే ఆ స్టూడెంట్కి మ్యాథ్స్ ఇష్టం ఉందో లేదో, ఆ విద్యార్థికి ఇష్టం ఉందో లేదో తెలియదు కదా, అడగాలి. ఇష్టం ఉండదు కొంతమందికి, మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం ఉండదు. కొంతమందికి మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి సైన్స్ ఇష్టం ఉండదు, కొంతమందికి సైన్స్ అంటే ఇష్టం ఉంటుంది. వాళ్ళ ఆలోచన బట్టి గ్రూప్ను ఇప్పియండి. ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని ఇప్పడంలో, ఆశపడడంలో తప్పు లేదు. ప్రతి చదువు కూడా గొప్పదే, ప్రతి చదువు గొప్పదే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఇష్టపూర్వకంగా చదివే చదువు వాళ్ళను వృద్ధిపరుస్తుంది. విద్యార్థి తన ఇష్టపూర్వకంగా చదివే చదువు అంచెలంచెలుగా పెరుగుతారు, వృద్ధి అవుతారు. ఎలా అవుతారు? ఆ సబ్జెక్ట్ మీద ఏ సబ్జెక్ట్ అయితే వాళ్ళకు ఇష్టపడి చదువుతారో ఆ సబ్జెక్టును ఇంకా 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 ఎదిగేలా చేస్తుంది. కాబట్టి వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఇష్టం ఉందో ఆ సబ్జెక్టే చదివించండి. తర్వాత విద్యార్థికి ఏ సబ్జెక్ట్ అయితే గన మీ పిల్లలకి ఏ సబ్జెక్ట్ అయితే ఇష్టం ఉంటుందో ఆ సబ్జెక్టు తీసుకొని చదివించినారంటే వాళ్ళల్లో ఆ టాలెంట్ అనేది బయటపడుతుంది. ప్రతి చదువులో గొప్పతనం ఉంది, ప్రతి చదువులో గొప్పతనం ఉంది. డాక్టరు డాన్స్ వేయలేడు, డాన్సరు డాక్టర్ కాలేదు. కలెక్టర్ సింగర్ కాలేడు, సింగర్ కలెక్టర్ కాలేడు. ఏ చదువుకు దానికి గొప్పతనం ఉంది. డాక్టరు ఏ చదివినాడో అదే చేయగలడు. డాక్టరు పాడలేడు, ఆ టాలెంట్ ఆయనలో లేదు. సింగరు డాక్టర్గా చేయలేడు. డాక్టర్ వృత్తికి గౌరవం ఉంది, సింగర్కు గౌరవం ఉంది. ఎవరి టాలెంట్ వాళ్ళకు విలువ ఇస్తుంది. అంటే ఇప్పుడు డాక్టర్ వృత్తియే చేయగలడు, సింగర్ తన వృత్తిని చేయగలడు. ఇప్పుడు ఒక డాన్సర్ ఉంది, ఆమె చక్కగా డాన్స్ చేస్తుంది, ఆమె విలువ ఆమెకు ఉంటుంది. టీచర్కున్న విలువ టీచర్కు ఉంటుంది. ఎవరి చదువుకు ఎవరి విద్యకు వాళ్ళకు విలువ ఉంటుంది. పేరెంట్స్ ఏం చేస్తారు, డాక్టర్ చదివితేనే విలువ ఉంటుంది, ఇంజనీరింగ్ చదివితేనే విలువ ఉంటుంది, కలెక్టర్ అవుతేనే విలువ ఉంటుంది. తప్పు అది. ప్రతి చదువుకు విలువ ఉంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా డాక్టర్ చదివిస్తే కన్నా దాంతో పైకి రాలేరు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఇంట్రెస్ట్తో వాళ్ళ టాలెంట్ను బయటకు తీయండి. మీరు పేరెంట్స్ తల్లి పెంచుతుంది, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు ఏది చక్కగా చేయగలరు, గ్రహించగల శక్తి ఒక తల్లికి ఉంటుంది.
ఎందుకంటే ఆమె చిన్నప్పటి నుంచి పెంచుతుంది కాబట్టి. వాళ్ళ టాలెంట్‌ని బయటకు తీయండి. ఎప్పుడైతే వాళ్ళ టాలెంట్‌ని బయటకు తీస్తారో ఆ విద్య అనేది జీవం ఉంటుంది ఆ విద్యలో. ప్రతి విద్యకు విలువ ఉంది. ప్రతి విద్యకు విలువ ఉంది. కుమ్మరి ఒక కుండను చేస్తాడు. అది ఎంత ఆర్ట్ అది. దానికి విలువ ఉంది. ప్రతి విద్యకు విలువ ఉంది. ప్రతి విద్యకు విలువ ఉంది. ఆ టాలెంట్‌ని బయటికి తీయండి. డాక్టరే అవ్వాలని చేయొద్దు. ఇంజనీరే అవ్వాలని చేయొద్దు. టీచరే అవ్వాలని చేయొద్దు. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ టాలెంట్‌ని బయటికి తీయండి. ఎప్పుడైతే పేరెంట్స్ ఆ టాలెంట్‌ని బయటికి తీస్తారో ప్రతి ఒక్క విద్యార్థి నుండి ఒక్కొక్క విద్య బయటకు వస్తుంది. ఒక్కొక్క విద్య. ప్రతి విద్య చాలా విలువైనది. చాలా విలువైనది. డాన్స్ విలువైనది. సింగింగ్ విలువైనది. డాక్టర్ విలువైనవాడు. టీచర్ విలువైన వాళ్ళు. తర్వాత లాయర్ విలువైన వాళ్ళు. లాయర్స్, డాక్టర్స్, సింగర్ విలువైన వ్యక్తి. ఆర్టిస్ట్ అంటే పియానో, ఇప్పుడు మ్యూజిక్ చాలా విలువైనది. సింగింగ్ చాలా విలువైనది. తర్వాత డాన్స్ చాలా విలువైనది. వైద్యము చాలా విలువైనది. టీచింగ్ చాలా విలువైనది. తర్వాత డ్రాయింగ్ చాలా విలువైనది. ఇంకా కవిత్వము చాలా విలువైనది. తర్వాత ఇంజనీరింగ్ చాలా విలువైనది. అన్ని విద్యలు, ఏ విద్యకు దానికి విలువ ఉంది. ప్రతి విద్యకు విలువ ఉంది. ఇప్పుడు ఫ్లవర్స్ ఉంటాయి. ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క అందం ఉంటుంది. గులాబీ ఒక అందం ఉంటుంది. మందారం ఒక అందం ఉంటుంది. చామంతి ఒక అందం ఉంటుంది. మల్లె ఒక అందం ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్లవరు, ప్రతి ఒక్క పువ్వు దేనికి దానికి విలువ ఉంటుంది. కాబట్టి ప్రతిదీ విలువైనదే. ప్రతి ఒక్క పువ్వు ఎంత అందంగా ఉంటుంది, ఎంత విలువ అందంగా ఉండి వికసిస్తుంది. ప్రతి విద్య కూడా అందమైన విద్యనే. దాన్ని ఎవరైతే ఇంట్రెస్ట్గా ఏ విద్య వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో అది చదివితే అది ఒక ఫ్లవర్ లాగా, ఒక పువ్వులాగా వికసిస్తుంది. ఆ విద్య అనేది బయటకు వస్తుంది. కాబట్టి పేరెంట్స్ వాళ్ళ టాలెంట్ని బయటికి తీయండి. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో అదే చదివించండి. ఎప్పుడైతే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు చదువుతారో ఆ విద్యను ఇంకా దినదినము అది డెవలప్ చేసుకుంటూ, వృద్ధి చేస్తూ ఆ విద్యార్థి పైకి వస్తాడు. వస్తుంది. కాబట్టి ఇప్పుడు మా ఇంటికి ఒకరు వచ్చారు. ఒక ఫ్యామిలీ మా ఇంటికి వచ్చింది. మాకు బాగా తెలుసు. వాళ్ళ సన్ వచ్చేసి ఆ అబ్బాయికి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. వాడికి ఇది మా ఎడ్యుకేషన్, ఈ మ్యాథమెటిక్స్, సైన్స్, హిస్టరీ ఇవన్నీ ఇష్టం లేదు. డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఇంజనీర్సే. వాళ్ళ మదర్ వచ్చి చెప్తుంది, వాళ్ళ ఫాదర్ వచ్చి మాతో చెప్తున్నాడు, సార్ ఎప్పుడు చూసినా వాడు డ్రాయింగ్ మీదనే ఉంటాడు సార్. వాళ్ళ మదర్ అయితే కొట్టి వరే చదవరా మ్యాథ్స్ చేయి, సైన్స్ చేయి అని కొట్టినా కూడా డ్రాయింగ్ వేస్తాడు అని చెప్తున్నారు వాళ్ళు వచ్చి. అంటే నేను అన్నా, అట్లా చేయకండి. ఏ చదువుకు దానికి విలువ ఉంది. ఇంజనీరు డ్రాయింగ్ వేయలేడు. అదే దేవుని ఆర్ట్ అనేది లోపల ఉంటేనే ఆర్ట్ అనేది వస్తుంది.
ఏ చదువుకు దానికి విలువ ఉంది. ఆ పిల్లోడికి ఏది ఇంట్రెస్ట్ ఉందో అదే చదివించండి, పైకి వస్తాడు పిల్లోడు అని చెప్పాను నేను. ఇప్పుడు ఆ పిల్లోడిని తీసుకెళ్ళి ఇంజనీరింగ్లో జాయిన్ చేశారనుకోండి, దానికి సరైన న్యాయం చేయలేడు, సరైన న్యాయం చేయలేదు అబ్బాయి అయితే. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆ సబ్జెక్టు చేయడానికి ఇష్టం ఉండదు కాబట్టి దాని మీద ఆలోచన అనేది పెట్టరు, గురి పెట్టరు. ఎప్పుడైతే ఆ ఆలోచన గురి అనేది పెట్టరో ఆ సబ్జెక్ట్ అనేది ఆ సబ్జెక్ట్ అనేది డెవలప్ చేసుకోలేరు. అదే ఇప్పుడు ఆ అబ్బాయికి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం ఉంది, చక్కటి డ్రాయింగ్ హ్యాండ్ ఉంది, దేవుడిచ్చిన ఆర్ట్. అది చదివించినారనుకోండి వాళ్ళ పేరెంట్స్, గొప్ప ఆర్టిస్ట్ అవుతాడు, గొప్ప ఆర్టిస్ట్. ఆర్ట్కు ఇంజనీర్ కంటే ఆర్టిస్ట్ ఇంకా గొప్పవాడు. అది వేయడం అంటే చాలా, అది దేవుడు ఆర్ట్ అనేది లోపల ఉంటేనే ఆర్ట్ అనేది వస్తుంది. డాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, సింగింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, కవిత్వం కానీ, ఇవన్నీ దేవుడిచ్చిన గిఫ్ట్స్. అవి లోపల ఉంటేనే ఆ ఆర్ట్ అనేది లోపల దేవుడు ఇస్తేనే అవి వస్తాయి. నేర్చుకుంటే రావు. ఆర్ట్ అనేది నేర్చుకుంటే రాదు. చదువు కంటే విలువైనది డ్రాయింగ్, డాన్స్, మ్యూజిక్, కవిత్వం, సింగింగ్. ఇవి చదువు కంటే ఇంకా విలువైనటివి, ఎందుకంటే అవి పుట్టుకతో వస్తాయి. కాబట్టి పిల్లలలో వాళ్ళల్లో ఏమి ఉందో వాళ్ళ టాలెంట్ని బయటికి తీయండి. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ విద్యను బయటికి తీయండి. ప్రతి ఇంట్లో ఒక గొప్ప విద్య అనేది పుడుతుంది. అంటే సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే సైన్స్ చదివించండి, ఆ సైన్స్లో గొప్ప సైంటిస్ట్ కాగలడు. డాన్స్ ఇంట్రెస్ట్ ఉంటే డాన్స్ నేర్పించండి, గొప్ప డాన్సర్ అవ్వగలదు పాప. డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉంటే డ్రాయింగ్ చదివించండి, గొప్ప ఆర్టిస్ట్ కాగలరు. టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే టీచర్గా పంపించండి, గొప్ప ఒక టీచర్గా పిల్లలను మంచిగా తీర్చిదిద్దడంలో జ్ఞానవంతురాలైన ఒక టీచర్గా పిల్లలకు ఉపయోగపడతారు. ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, సైంటిస్ట్ కాగలడు, ఇంజనీర్ కాగలడు. మంచి గొంతు, దేవుడిచ్చిన వాయిస్ ఉంటే కన్నా సింగర్గా చదివించండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే గొప్ప సింగర్ కాగలరు. తర్వాత మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటే మ్యూజిక్ చేయించండి, అది ఎంతో గొప్పది మ్యూజిక్ అనేది. అలా తల్లి వాళ్ళల్లో ఉన్న టాలెంట్ను ఇప్పుడు ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఈ కాలంలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైన్స్ ఇవే ఈ 3 సబ్జెక్ట్సే మెయిన్ అంటారు. తప్పు అంటా నేను. ఇప్పుడు కొంతమందికి అది ఇంట్రెస్ట్ ఉండదు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. కొంతమందికి ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, డాన్స్ మీద, మ్యూజిక్ మీద, కవిత్వం మీద, తర్వాత మ్యూజిక్ మీద, వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది చదివించండి. ఆ విద్యకు న్యాయం చేకూర్చగలరు. ఎప్పుడైతే వాళ్ళు న్యాయం చేకూర్చగలరో వాళ్ళు గొప్ప స్థితిలో ఉంటారు, గొప్ప స్థితిలో. ఇప్పుడు వాళ్ళకు సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే సైన్స్ చదివించండి, గొప్ప డాక్టర్ కాగలరు. వాళ్ళకు డాన్స్ ఇంట్రెస్ట్ ఉంటే డాన్స్ నేర్పించండి, గొప్ప డాన్సర్ అవ్వగలరు. మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటే మ్యూజిక్ చదివించండి, గొప్ప
మ్యూజిక్ మ్యూజిక్లో గొప్ప గొప్ప వాళ్ళు కాగలరు. తర్వాత అలా లా లా ఇంట్రెస్ట్ ఉంటే లా చదివించండి. తర్వాత డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉంటే డ్రాయింగ్ చదివించండి. అది గొప్ప ఆర్టిస్ట్ కాగలరు. ఏ విద్యకు, ప్రతి ఒక్క విద్యకు విలువ ఉంది. సైన్సే సైన్సు, మ్యాథమెటిక్స్, ఫిజిక్సే చదువు కాదమ్మా. ప్రతి విద్య, ప్రతి చదువు కూడా విలువైనది. డాన్స్ అనేది విలువైనదే, సైన్స్ అన్నది విలువైనదే, డ్రాయింగ్ అనేది విలువైనదే, పోయమ్స్ రాసేది, కవిత్వం అనేది విలువైనదే, ఇంజనీరింగ్ అనేది విలువైనదే, సైంటిస్ట్ అనేది విలువైనదే. ప్రతి విద్యలో ఒక అందం ఉంది, ఒక జీవం ఉంది. ఆ జీవం బయటికి రావాలంటే వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అదే చదివించండి. ఇది చెప్పాలనుకున్నాను, చెప్పేశాను నేను.